హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ మార్కెటింగ్లో మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవాలంటే నేను లాస్ట్ టైం డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ రోడ్ మ్యాప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మనకి చాలా రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ఏదో ఒక మాడ్యూల్ నేర్చుకున్నా మనకైతే డిజిటల్ మార్కెట్లో మన కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. అందులో ఈరోజు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ గురించి ఈరోజు ఫుల్ రోడ్ మ్యాప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఈఓ అంటే గూగుల్ సెర్చ్ పేజ్ ఉంటుంది కదా, అందులో మన వెబ్సైట్ని టాప్ ర్యాంకింగ్ తీసుకొచ్చే ప్రాసెస్నే మనం ఎస్ఈఓ అంటాము. ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఫ్రీగా ట్రాఫిక్స్ వస్తుంది అండ్ అదేవిధంగా ఫ్రీ విజిటర్ వస్తారు, మోర్ సేల్స్ అవుతాయి, మనకి బెటర్ ఆన్లైన్ విజిబిలిటీ కూడా మనకు పెరుగుతుంది. సో ఇందులో మనకు చాలా రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో మనకు మెయిన్గా వచ్చే కాన్సెప్ట్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ చేసి మన వెబ్సైట్కి రిలేటబుల్ ఉన్న కీవర్డ్స్ అయితే మనము ఐడెంటిఫై చేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ కూడా చేయాల్సి ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని, టైటిల్స్ని, హెడ్లైన్స్ని, డిస్క్రిప్షన్స్ని, ఇమేజెస్ని, యూఆర్ఎల్స్ని మనం ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ కూడా చేయాల్సి ఉంటుంది. ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో మనమైతే మనకు బ్యాక్ లింక్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రియేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ వేరొక వెబ్సైట్లో ఈ బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసి అక్కడి నుంచి మన వెబ్సైట్కి ట్రాఫిక్ని కన్వర్ట్ చేసేదాన్నే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటారు. టెక్నికల్ ఎస్ఈఓ కూడా చేయాల్సి ఉంటుంది. సో టెక్నికల్ ఎస్ఈఓ చేయడం వల్ల మనకైతే మన వెబ్సైట్ ఒక స్పీడ్ పెరుగుతుంది, సైట్ మ్యాప్స్ మనం ఇవ్వగలుగుతాము అండ్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ కూడా మనకు పెరుగుతుంది. సో ఇవన్నీ చేయడం కోసం మనం కొన్ని టూల్స్ ఉపయోగించాలి. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని, గూగుల్ అనలిటిక్స్ అని, హెచ్రెఫ్ అని, సెమ్రష్ అని, ఊబర్ సజెస్ట్ అని, గూగుల్ కీవర్డ్ ప్లాన్ అని ఇలాంటి టూల్స్ ఉపయోగించి మనమైతే చేయాల్సి ఉంటుంది. గూగుల్ కీవర్డ్ ప్లాన్ ద్వారా మన కీవర్డ్స్ అయితే ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. సో జాబ్ రోల్ ఏ విధంగా ఉంటుందంటే ఎస్ఈఓ ఎగ్జిక్యూటివ్, ఎస్ఈఓ అనలిస్ట్, టెక్నికల్ ఎస్ఈఓ స్పెషలిస్ట్, ఎస్ఈఓ మేనేజరు. సో ఈ విధంగా మన జాబ్ రోల్స్ మనం ఇస్తారు వాళ్ళు. సో మీకైతే ఎక్స్పీరియన్స్ బాగా పెరిగితే మీరు ఫ్రీలాన్స్ జాబ్ కూడా చేసుకోవచ్చు. శాలరీస్ ఏ విధంగా ఉంటాయంటే ఫ్రెషర్కి 15K నుంచి 30K వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ పెరిగితే ఒక 5 years ఎబో ఎక్స్పీరియన్స్ ఉంటే 50K నుంచి 1 lakh కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎస్ఈఓ మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.